గోధుమ పిండితో పిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చిప్స్కి కావాల్సిన పదార్థాలు: ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవటం వల్ల చిప్స్ కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకొని సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముద్దయ్యేలాగా ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా పిండి నానితే చిప్స్ బాగా కరకరలాడుతూ క్రంచీగా వస్తాయి. ఇప్పుడు మనం పొడిపిండి వేసుకొని ఈ చపాతీ పిండిని మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో దీన్ని ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసుకొని నీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ తీసుకోవటం వల్ల మనకి మంచి షేప్లో చిప్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని లేయర్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవటం వల్ల చిప్స్ ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా రెడీ అవుతాయి. మన ఇష్టం, వీటిని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో కావాలంటే ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్ కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత చాక్తో వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న పిండినన్నింటినీ ఈ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి.
వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిప్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన చిప్స్ని కూడా యాడ్ చేసుకొని అవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కిలో బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి. ఇలా బెల్లం సన్నగా తురుముకున్న తర్వాత వేరే పెనం ఒకటి తీసుకొని అందులో ఈ బెల్లం వేసి కొంచెం వాటర్ పోసుకొని పాకం వచ్చేలాగా ఈ బెల్లాన్ని అంతా కలుపుకోవాలి. ఈ బెల్లం గడ్డలన్నీ బాగా కరిగిపోయేలాగా ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటూ పాకాన్ని మధ్య మధ్యలో ఇట్లా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకొని కొంచెం తీగ పాకం వచ్చేలాగా ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా పాకం రెడీ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చిప్స్ని ఈ పాకంలో యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాకం అన్ని చిప్స్కి పట్టేలాగా కలుపుకుంటే మనకి టేస్టీగా ఉండే చిప్స్ రెడీ.